अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। ప్రియ భగవద్బంధువుల నమస్కారం. ఈరోజు మన హనుమాన్ చాలీసా గురించి అనుసంధానం చేసుకోబోతున్నాం. విస్తారంగా గోస్వామి తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసా జగత్ ప్రసిద్ధి వహించింది. శ్రీరామ మంత్ర సిద్ధుడు, హనుమ సాక్షాత్కారాన్ని పొందిన మహనీయుడు, ప్రత్యక్షంగా పరమ మంత్రంగా రచించిన ఈ స్తుతిమయం మా ఎందరికో స్వానుభవం. హనుమాన్ చాలీసాను ఆధారంగా చేసుకుని హనుమత్ వైభవాన్ని ఆవిష్కరించుకోబోతున్నాం. హనుమాన్ చాలీసా రచించిన వాడు గోస్వామి తులసీదాసు. ఆయన పరమేశ్వరుని అనుగ్రహం పొందినవాడు. కాశీలో నివసించి కాశీ విశ్వేశ్వరుని ఆజ్ఞ మేరకు రామచరితం రచించి గానం చేసి కాశ్యంతి మరణోన్ముక్తి అన్నట్టుగా కాశీలోనే ముక్తిని పొందిన కాశీలో కేదార్నాథ్ సమాలయ సమీపంలో వాసీ ఘాట్ ప్రాంతంలో తులసీదాస్ దివ్య సమాధి ఉంది. తులసి జంగరమస్తరు నడుస్తున్న తులసి చెట్టు తులసీదాస్ అన్నారు మధుసూదన సరస్వతి స్వామి. తులసి చెట్టు ఎలా అత్యంత పవిత్రమైందో తులసీదాస్ గారు అంత పవిత్రం. కాశీలో ఆయన అలా నడియాచరించారు. తులసీదాస్ హనుమంతుని అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన హనుమత్ భక్తుడు. విశ్వనాథుని అనుగ్రహమే ఆయనకు హనుమత్ స్వరూపంగా లభించింది. హనుమంతుని ద్వారానే తులసీదాస్కు రామ సాక్షాత్కారం కలిగింది. భాగవతోత్తముని తులసీదాస్ చరిత్ర మనల్ని పవిత్రం చేస్తుంది. ఆయన అవతార పురుషుడు అని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. భారద్వాజ సంహిత అనే మంత్రశాస్త్ర గ్రంథంలో తులసీదాస్ వాల్మీకి మరొక అవతారం అని చెప్తూ దానికి సంబంధించిన కథను చెప్తారు. వాల్మీకి మహర్షి రాముని జీవనకాలంలో రామాయణం రచించారు. దాన్ని లవకుశులు గానం చేశారు. సీతమ్మ వాల్మీకి ఆశ్రమంలో సమయంలో ఒకసారి లక్ష్మణస్వామి మరొకసారి శత్రుఘ్నుడు కూడా వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళారు. కానీ వారు నేరుగా సీతమ్మను దర్శించలేదు. సీతమ్మ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉందనే విషయం వారికి తెలిసిన నియమాల ప్రకారం వారు ఆమెను దర్శనం చేయలేదు. కుశల వార్త విందామని అక్కడికి వెళ్ళారు. ఆ సమయంలో వాల్మీకి తన రామాయణ గానం లక్ష్మణస్వామికి వినిపిస్తే ఆయన అంతా విని చాలా బాగుంది, రామచంద్రమూర్తి మాయామానుషం, మనుష్యుని వలె కనబడుతున్నాడు, ఆయన నారాయణుడే అని ఆయన అలా ప్రవర్తించాడు కనుకనే మీరు రాముని మానవునిగా చూపిస్తూ రామాయణం రచించారు. ఆయన ఎంత నటించారో మీరు కూడా అంత నటించారు అన్నాడు. రాముడు విష్ణువై కూడా నరుని వలె ప్రవర్తించాడు కనుక నరుని వలె ఆదర్శం చూపిస్తూ లోపల విష్ణుత్వం ధరింపజేశాడు వాల్మీకి. రాముడు బయట నరుడు, లోపల నారాయణ, అది రామావతార ప్రత్యేకత. నరుని నారాయణ ఇద్దరిని బయటకు చూపిస్తే కృష్ణావతారం. నారాయణ తత్వాన్ని లోపల దాచిపెట్టుకుని నరత్వాన్ని చూపిస్తే రామావతారం. నరునిగా రావణాసును సంహరించాలి కనుక నరునిగానే ప్రవర్తించాడు రామచంద్రమూర్తి. అందుకే మీరు రాముడు నరుని వలె చూపించారన్నాడు లక్ష్మణస్వామి. కావ్య సాంప్రదాయంలో మంత్ర రహస్యాలు బయట చూపించకుండా లోపల దాచిపెడతారు. రామాయణం అంతా మంత్రశాస్త్రమే, కానీ బయటకు కావ్యం, లోపల మంత్రం. రామాయణంలో రామనామం తారక మంత్రం ఎక్కడా చెప్పలేదు, కానీ లోపల మాత్రం తారక మంత్రం ఉంది. అంత రహస్యంగా పెట్టాడు. మీరు రామాయణంలో రామతారక మంత్రం లోపల దాచిపెట్టారు. రాముడు తారక స్వరూపమైన సాక్షాత్ పరబ్రహ్మం చెప్పడం కోసం రామాయణం కాకుండా మీరు మరో గ్రంథాన్ని కూడా రచించాలని లక్ష్మణస్వామి వాల్మీకితో అంటే ఆయన ధ్యానం చేసి నేను మళ్ళీ మరొక రూపంలో వస్తాను అంటాడు. ఆ రూపమే తులసీదాస్ అని భారద్వాజ సంహిత చెప్తుంది. నిజమా కాదా అని ప్రశ్నకు పక్కన పెడితే వాల్మీకి ఎటువంటి వాడు, తులసి ఎటువంటి వాడు? భారతదేశంలో వాల్మీకి రామాయణం తర్వాత స్థానం తులసి రామాయణం, రామచరిత మానస్కే ఇస్తారు. మన వైపు వాల్మీకి రామాయణ పారాయణ చేస్తే ఉత్తరాది వారు అందులో రామచరిత మానసం పారాయణ చేసి ఫలితాన్ని పొందుతున్నారు. ఉత్తరాదిన భక్తులందరికీ రామచరిత మానసం ఇంచుమంచు కంటవ పాఠం. మహాపండితులు మొదలుకొని పామరుల వరకు కూడా రామచరిత మానసమే పారాయణ చేస్తారు. పార్వతీ పరమేశ్వరుని అనుగ్రహం వలన వారి ఆనతి మేరకు రామచరిత మానస రాయగలిగాను అన్నారు తులసీదాస్. ఆయన రామాయణాన్ని రామచరిత మానసం పేరుతో అవధి భాషలో రచించారు. అందులో సంస్కృత శ్లోకాలు అక్కడక్కడ రాశారు. భవానీ శంకరో వందే శ్రద్ధ విశ్వాస రూపిణౌ యాభ్యాం వినానా పశ్యంతి సిద్ధాః స్వాం తస్తమేశ్వరం రామచరిత మానసం.
భవానీ శంకరులు నమస్కారం చేస్తున్నాం. భవానీ శంకరులు శ్రద్ధా విశ్వాస స్వరూపాలు. శ్రద్ధా విశ్వాసాలు లేకపోతే సిద్ధులైనా సరే తమ హృదయములో పరమాత్మను చూడలేరు అన్నారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని గీతలో కూడా పరమాత్మ చెప్పాడు. శ్రద్ధా విశ్వాసాలే పార్వతీ పరమేశ్వరులు. వారి అనుగ్రహం ఉంటేనే ఉదయంలో పరమాత్మ దర్శించగలమని భావాన్ని చెప్పారు. తులసీదాసు ఋషితుల్యుడు సామాన్యుడుగా. శ్రద్ధ విశ్వాసము రెండు ఒకటే. విశ్వాసం అంటే నమ్మకం. ఆయన పరమాత్మని నమ్మకం, దానికే శ్రద్ధ అని పేరు. ఆయన పరమాత్మ నమ్మిన వానికి ఆయన దొరుకుతాడు, కానీ నమ్మని వానికి లేడు. నాకు కనబడితే నీ నమ్ముతాను అంటారు కొందరు, కానీ నమ్మితే కానీ కనపడ్డాను, అది గ్రహించాలి. మనకు కనబడి హాజరు వేయించుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. భగవంతుని సాక్షాత్కరింపజేసుకోవాల్సిన అవసరం మనది, ఆయనది కాదు. దానికి మనకు ఉండవలసిన శ్రద్ధ విశ్వాసాల రూపాయలమైన పార్వతీ పరమేశ్వరులు అంటాం. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కాదు, ఒక్కరే అని చెప్పాం. శివశక్తియుక్తో హి ఏది భౌతి శక్త ప్రభావితం సౌందర్యలాహరి అని శంకర చెప్పినట్టు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఒకటే. కాశీ విశ్వనాథుడే రామచరిత మనసు చాలా గొప్ప గ్రంథమని తెరిపించాడు. రాముడన్నా రామచరిత మాసన్నా కాశీ విశ్వనాథుడు అంత ఇష్టం. తులసీదాస్కు పేరున కలిగి వాయించుకున్న రామకథను ఇప్పటికీ వింటూ ఉంటాడు విశ్వేశ్వరుడు. ఇంత రాసిన తులసీదాస్కు శివుడు ఇచ్చిన కనుక కాశీలో మోక్షాన్ని ప్రసాదించాడు. ప్రత్యక్షంగా అనుగ్రహం కనబడుతుంటే ఇంతకన్నా ఇంకేం కావాలి. ఇప్పటికీ కాశీలో విశ్వనాథుని సప్త ఋషుల పూజ చేసేటప్పుడు బిల్వదళాలు శుభ్రం చేసి దానిపై చరణంతో రామనామాన్ని లిఖించి సమర్పిస్తారు. రామాని రాసిన బిల్వదళం తగిలితే విశ్వనాథుడు చాలా ఆనందపడతాడు. రామనామం అంటే శివునికి ప్రీతి. ఎవరైనా రా అంటే మా అంటారేమోనని చెవి ఒగ్గు పెడతారట. వారు రాయి రాక్షసి అంటే చీ అంటారట పురాణాలు చెప్పారు. రామతారక మంత్రాన్ని పరమేశ్వరుడే గురు. శ్రీరామ రామ రామేతి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామోర. హనుమాన్ చాలీసా భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందింది. హనుమాన్ చాలీసాలో ప్రతి అక్షరం అద్భుతమైన మంత్రశక్తి నిక్షిప్తం చేశారు. ఊహించి రాయటం వేరు, జ్ఞానించి రాయటం వేరు, దర్శించి రాయటం వేరు. దర్శించి అనుభవించి రాసేటప్పుడు ఆ రాతలు మంత్రాలు ఉంటాయి. అలా తులసీదాస్ గారు దర్శించి అనుభవించి రచించిన హనుమాన్ చాలీసా ఆయన స్వామి దర్శనాన్ని పొందిన అనుభూతి ఇందులో నిక్షిప్తం చేశాడు. హనుమాన్ చాలీసా గొప్పతనాన్ని ఫలశ్రుతిలో చెబుతూ జో యహ పడే హనుమాన్ చాలీసా ఓయి సిద్ధి సాకి గౌరీ సా. పార్వతీ పరమేశ్వరులు సాక్షిగా చెప్తున్నాను, హనుమాన్ చాలీసా చదివిన వారికి సిద్ధి లభిస్తున్నాను. పార్వతీ పరమేశ్వరులుగా బాధ్యతను చెప్పాడు. అంతే జోస్ తభా రపా టకరకో ఈ చూటకి బంది మహాసుఖ హోయి. వందమాలు దీన్ని చదివితే ఎలాంటి అసాధ్యమైన సుసాధ్యం అవుతుంది అన్నారు. హనుమాన్ చాలీసా ఫలశ్రుతిలో కూడా పార్వతీ పరమేశ్వరులు తులసీదాస్ ఆయన వారంటే అంత ఇష్టం. శివభక్తులైన విష్ణు భక్తులైన శివుని ద్వేషించేవారు నరకానికి వెళ్తారు. రామచరిత మానసులో అనేక చోట్ల చెప్పాడు. తులసీదాస్ జీవితం పరిపూర్ణమైనది. వేదం చెప్పిన ప్రకారం మానవుని పూర్ణాయుద్ధాయం 120 సంవత్సరాలు. అంతకాలం ఎవరైనా ఉంటారా అంటే శాస్త్రం చెప్పిన ప్రకారం నడుచుకుని బతికిన వారు ఉన్నారు. స్వస్తి. జయ శ్రీరామ్.